రైట్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో అంటే నిష్పత్తి అనుపాతంలో మనకి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి నిష్పత్తులకు సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి బిడ్డ. అవి ఫస్ట్ మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి బేసిక్గా ఎలా ఇస్తాడు అని అంటే ఏ ఈజ్ టు బి అండ్ బి ఈజ్ టు సి, ఈ రెండు నిష్పత్తులు ఇచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని అంటాడంటే బేట ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి క్యాలిక్యులేట్ చేయమని అంటాడు. ఓకేనా? ఏ ఈజ్ టు బి ఇచ్చి బి ఈజ్ టు సి ఇచ్చి మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి క్యాలిక్యులేట్ చేయమని అంటాడు అనమాట. ఓకేనా? రైట్. సో మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయడానికి ఎట్లా మనము ఏం యూజ్ చేస్తాం, కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చెప్తా వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాలు ఉన్నటువంటి రెండు నిష్పత్తులను వాడుకొని మూడు పదాలు ఉన్నటువంటి ఒక నిష్పత్తి మనము రాబట్టాలంటే ఖచ్చితంగా ఇవి చూడండి, ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ రెండో పదము, దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటి పదము, ఈ రెండు ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రెండు సమానంగా ఉండాలి. ఆ రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ విధంగా ఈ రెండు పదాలు ఉన్నటువంటి రెండు నిష్పత్తులను యూజ్ చేసుకొని మూడు పదాలు ఉన్నటువంటి ఒక నిష్పత్తిని మనము వాడుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. డౌట్ ఏం లేదు కదా? రైట్. అంటే ఇట్లా ఏంటి, ఎక్స్ ఈజ్ టు వై, వై ఈజ్ టు జెడ్. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ టు జెడ్ ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు వై ఈజ్ టు ఎక్స్, నెక్స్ట్ ఏంటి జెడ్ ఈజ్ టు ఎక్స్, ఈ విధంగా ఉంటే మరి రెండు సమానంగా ఉన్నాయా? లేవు. మరి సమానం లేకపోతే ఏం చేయాలి? ఈ రెండింటిని సమానం చేసుకోవాలి. అంటే ఏ విధంగా? దీన్ని రివర్స్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను చెప్తా ముందు అవి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. రైట్. ఎస్. నో, ఇప్పుడు ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనుకుందాం బేట. y is to z is equal to 3:4 అనుకుందాం. అప్పుడు మనకి x is to y is to z is equal to ఏమవుతుంది? x is to y is to z is equal to ఏమవుతుంది చూడండి బేట. ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ x is to y is to z అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ఎలా రాసుకోవచ్చు? 2:3:4. దట్స్ ఓకే, బాగుంది. ఓకేనా? రైట్. ఇది నెక్స్ట్. ఇప్పుడు L is to M is equal to 4:5. Next, N is to M is equals to 3:5. ఓకేనా? రైట్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి బేట. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ L is to M is to N క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? L is to M is to N క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఈ రెండు సమానంగా ఉన్నాయా? ఈ రెండు సమానంగా లేవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండు సమానంగా లేవు, ఈ రెండు ఖచ్చితంగా సమానంగా ఉండాలి, 100% సమానంగా ఉండాలి. మరి సమానంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా వినండి. ఓకేనా? ఏం లేదు, దీన్ని రివర్స్లో రాసుకో. రివర్స్లో రాసుకుంటే ఏమైతే చెప్పండి? 5:3 అవుతుంది. అప్పుడు దీన్ని ఇగ్నోర్ చేసేయండి. అప్పుడు ఇదేం చెప్పండి? L is to M is to N, L is to M is to N. సో ఈ రెండు సమానంగా ఉంటే ఎలాగైతే L is to M is to N అని రాసామో, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయాలి చెప్పండి? 4:5:3 అని రాయొచ్చు. 4:5:3 అని మనం రాసుకోవచ్చు. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద పాయింట్. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ బేట. అంటే ఏంటి, ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఓకేనా? ఇగో ఇక్కడ ఈ రెండు సమానం చేసినాం, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు సమానం చేసినాం. సమానంగా ఉంటే ఓకే, మరి సమానంగా లేకపోతే ఎలాగా? ఆ కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, A is to B is equal to 2:3. ఓకేనా? B is to C is equal to ఏంటంటే బేట 6:5. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేసినాం. మరి ఈ రెండు సమానంగా ఉన్నాయా? లేవు. ఈ రెండు సమానంగా లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే బేట ఈ రెండింటిని సమానం చేయాలి. సమానం చేయాలంటే ఎట్లా చేస్తాం? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏవైనా రెండు సంఖ్యలను సమానం చేయాలంటే వాటి కాసాగు తీసుకొని ఆ కాసాగు వాల్యూస్ వచ్చేలాగా వాటిని మనం మల్టిప్లై చేసుకుంటాం. మరి 3 కాసాగు ఎంత? 6. మరి ఇక్కడ 6 ఉంది, దీన్ని ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2. అంటే ఏంటి? నిష్పత్తిలోని ఒక పదాన్ని మార్చాలనుకుంటే దాని ప్రకారంగా ఇంకొక పదాన్ని కూడా అదే విధంగా మార్చాలి. అంటే ఏంటి? ఒక నిష్పత్తిలోని పదాలను ఒకే సంఖ్య, ఒక స్థిర సంఖ్య గుణించినా భాగించినా వాటి యొక్క విలువ అనేది మారుతుందా? మారదు. కాబట్టి ఇక్కడ ఇది ఏమైపోతుంది చెప్పండి? ఇక్కడ 4:6 అవుతుంది.
అంటే 4:6 అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ 2:3 అన్నట్టే కదా. మరి ఎందుకు అలాగే ఉండొచ్చు కదా అంటే, ఇగో ఈ రెండు సమానంగా ఉండాలి కాబట్టి మనం అలా చేసామన్నమాట. వాట్ ఈస్ దట్? 4:6:5. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. 4:6:5. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇదనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బేటా x:y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 3:10. ఓకేనా? y:z ఈజ్ ఈక్వల్ టు 5:6. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా, ఉన్నాయి. x:y:z ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏముంది బేటా? 10. ఇక్కడ ఏముంది? ఇది 5. ఈ రెండు సమానం చేయాలంటే ఏం చేయండి? ఇంటూ 2 చేస్తే ఇది ఏమైపోతుంది చెప్పండి? 10:16. అప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 3:10:16. సరే, ఇది బేసిక్ కంప్లీట్. ఇది బేసిక్ ఎందుకు వస్తుంది, రైట్? ఇంకా ముందు ముందు మనం కొంచెం డిఫికల్ట్గా పోతే ఎలా చేయాలని చెప్తా వినండి, రైట్? ఎస్. ఇప్పుడు A:B is equal to 4:5. B:C is equal to 3:2. ఇక్కడ చూడండి మేడం, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A:B:C క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? A:B:C క్యాలిక్యులేట్ చేయాలి. మరి A:B:Cలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. 3 పదాలలో మొదటి పదం ఏంటి? ఏ. రెండో పదం ఏంటి? మూడో పదం ఏంటి? చివరి పదం ఏంటి? సి. జాగ్రత్తగా చూడండి మేట, ఇక్కడ మనకి ఎన్ని నిష్పత్తులు ఉన్నాయి? 2 నిష్పత్తులు ఉన్నాయి. మనకి ఎన్ని నిష్పత్తులు ఉన్నా కూడా, జాగ్రత్త చూడండి, ఎన్ని నిష్పత్తులు ఉన్నప్పటికీ కూడా మొదటి పదం కనుక్కోవాలి అని అంటే ఈ మొదటి 2 పదాలను మల్టిప్లై చేయండి. 3 4 ఎంత? 12. చివరి పదం కనుక్కోవాలంటే ఇక చివరి 2 పదాలను మల్టిప్లై చేయండి. సో 5 2 ఎంత? 10. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మరి మిడిల్ టర్మ్ ఏమైపోతుంది? 3 5 15. క్లియర్ కదా. ఎన్ని నిష్పత్తులు ఉన్నా కూడా ఇక చూడండి, ఇక్కడ మొదటి పదం రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి మొదటి 2 పదాలను మల్టిప్లై చేయండి. ఇక్కడ చివరి పదం రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చివరి 2 పదాలను మల్టిప్లై చేయండి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇగో ఈ మిడిల్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బేట, x:y ఈజ్ ఈక్వల్ టు 4:3. ఓకేనా? y:z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 4:5. ఇప్పుడు మనము x:y:z, మరి మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ రెండు సమానంగా ఉంటేనే ఈ విధంగా రాసుకోవాలి, లేదు అంటే రాయొద్దు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మొదటి పదం రావాలంటే ఏం చేస్తాం? 4 4 ఎంత? 16. ఓకేనా? మరి మూడో పదం, చివరి పదం రావాలంటే ఏం చేస్తాం? 3 5 15. రైట్. సో 3 4 12. ఓకేనా? రైట్. సో x:y:z ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16:12:15. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని పదాలు ఉన్నా సరే మొదటి పదం రావాలంటే ఈ మొదటి 2 పదాలను మల్టిప్లై చేయండి. చివరి పదం రావాలంటే చివరి పదాలన్నింటినీ మల్టిప్లై చేయండి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి బేట, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ A:B ఈజ్ ఈక్వల్ టు 3:4. నెక్స్ట్ B:C ఈజ్ ఈక్వల్ టు 4:5. నెక్స్ట్ C:D ఈజ్ ఈక్వల్స్ టు 5:6. ఇప్పటిదాకా మనకి ఇక్కడ రెండు నిష్పత్తులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? కానీ ఇక్కడ ఏమైంది చెప్పండి? 3 నిష్పత్తులు వచ్చినాయి, 4 పదాలు. A:B:C:D ఈజ్ ఈక్వల్ టు ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్దాం. చూడండి బేట, A:B, B:C, C:D. ఇప్పుడు ఇంతకుముందు A:B:C క్యాలిక్యులేట్ చేయాలంటే 2 వేరు నిష్పత్తులలో ఖచ్చితంగా ఈ 2 సమానంగా ఉండాలి. దీస్ 2 మస్ట్ బి సేమ్. ఈ 2 ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 3 వేరు నిష్పత్తుల నుంచి మనం 4 చూడు, 2 పదాలు ఉన్నటువంటి 3 వేరు నిష్పత్తుల నుంచి 4 పదాలు ఉన్నటువంటి ఒక నిష్పత్తి కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ 2 సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఈ 2 కూడా సమానంగా ఉండాలి. ఇవి సమానంగా ఉంటేనే మనం A:B, B:C, C:Dని మనం A:B, C:D అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి? ఇవి 4 4 ఈ 2 సమానంగా ఉన్నాయి, 5 5 ఈ 2 సమానంగా ఉన్నాయి. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది 3:4:5:6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇంత సింపుల్ గా డైరెక్ట్ ఎలా రాయగలిగామంటే ఈ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి రాయగలిగినాం, లేకపోతే రాయలేం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఓకే, W:X, X:Y. W:X is equal to 3:2, X:Y is equal to 2:5, Y:Z is equal to 5:4. ఓకేనా?
రైట్. ఇప్పుడు మనం ఏం రాయాలంటే బేట ఇక్కడ W/X/Y/Z రాయాలి. W/X/Y/Z అని రాయాలి. రాస్తే ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. 2 సమానం, 5 సమానం. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 3:2:5:4. నో దిస్ ఇస్ ఆన్సర్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సమానంగా ఉంటే ఈ విధంగా రాస్తాం, సమానంగా లేకపోతే ఎలా అనేది కూడా మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి బిడ్డ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది జాగ్రత్తగా వినండి. A/B is equal to 3:2. B/C is equal to something 1:3. C/D is equal to 2:5. 2:1. సింపుల్గా తీసుకుందాం, నో ప్రాబ్లం. ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి A/B/C/D అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బేట, ఈ నిష్పత్తిలో ఎన్ని పదాలు ఉన్నాయి? మంచిగా వినాలి. ఈ నిష్పత్తిలో 4 పదాలు ఉన్నాయి. ఈ నిష్పత్తిలో 4 పదాలు ఉన్నాయి కాబట్టి మొదటి పదం కనుక్కోవడానికి ప్రాసెస్ ఏంటి? మొదటి పదం కనుక్కోవడానికి ఇగో ఇవన్నిటిని మల్టిప్లై చేయండి. 3 × 3, 3 × 6. ఓకేనా? చివరి పదం కనుక్కోవడానికి ప్రాసెస్ ఏంటి? 2 × 6, 6 × 6. సో ఇది 6. ఇక్కడ దాకా క్లియర్గా డౌట్ ఏం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత జాగ్రత్త చూడమాట. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో ఫస్ట్ ఏ ఎంత ఉంది ఇక్కడ? 6. అంటే ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే 6 ఉంది. మరి ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది బేట? 3 ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి మెథడ్ని మనం ఏమంటామంటే బేట ఇది ఏం మెథడ్ అంటే ఈక్వేటింగ్ మెథడ్. చెప్పండి, ఏం మెథడ్ ఇది? ఈక్వేటింగ్ మెథడ్. వాట్ ఈస్ దిస్ మెథడ్? ఈక్వేటింగ్ మెథడ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈక్వల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. చూడండి, ఇవి వచ్చిన తర్వాత ఇవే మనకు ప్రామాణికం. ఇక ఏ అనే వాల్యూ 6 ఉంది. ఏ అనే వాల్యూ 6 ఉంది. మరి ఇక్కడ ఏ అనే వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. మరి ఈక్వేటింగ్ మెథడ్ అంటే ఏంది? ఏ వాల్యూ అయినా సరే ప్రతి చోట సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ 6 ఉంటే మరి ఇక్కడ ఏ వాల్యూ 3 ఉంది కాబట్టి మరి దీన్ని ఇది 6 ఉంది కాబట్టి ఇది కూడా 6 ఉండాలి. మరి దేంతో మల్టిప్లై చేయాలి? దాన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. అర్థమవుతుందో చెప్పిన విషయం? ఓకేనా? ఈక్వల్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో దీన్ని ఇంటూ 2 చేద్దాం. మరి దీన్ని ఇంటూ 2 చేసినప్పుడు దీన్ని కూడా ఇంటూ 2 చేయాలా వద్దా? ఎందుకు? నిష్పత్తిలోని ఏదైనా ఒక పదాన్ని మార్చాలనుకున్నప్పుడు 2 పదాలను మార్చాల్సి ఉంటుంది. అంటే ఒక పదాన్ని మాత్రమే మనం మల్టిప్లై చేయడం కాదు, ఖచ్చితంగా 2 పదాలను మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఒక నిష్పత్తిలోని పదాలను ఏదైనా ఒక స్థిర సంఖ్య గుణించినప్పుడు వాటి యొక్క విలువ అనేది మారదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఎంత అయింది? ఇప్పుడు 6 అయింది. మీకు డౌట్ వస్తుంది, మరి 2 తోటి మల్టిప్లై చేయాలని ఎట్లా తెలవాలి అని అంటే చూడండి బేట, ఇప్పుడు ఈ 6 ఎలా వచ్చింది? ఇక 3 తోటి 3 × 1 3, 3 × 2 6. అంటే ఈ 1 × 2 ఎంత? 2 కదా. అంటే ఈ 2 తోటి 3ని మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. క్లియర్ కదా? రైట్. సో 2 × 2. ఇక్కడ ఒక చిన్న పాయింట్ బేట, ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 6 వచ్చింది. అంటే ఏ వాల్యూ 6 ఉన్నప్పుడు బి వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఉంటుంది. కాబట్టి ఇక్కడ బి వాల్యూ ఎంత అంటే 4 అన్నమాట. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్. సో ఏం లేదు, ఫస్ట్ పదం కనుక్కోవడం చాలా సింపుల్. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ పదం వస్తుంది. చివరి పదం కనుక్కోవడం కూడా చాలా సింపుల్. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే చివరి పదం వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి టాస్క్ ఏంటంటే ఫస్ట్ పదాన్ని పట్టుకొని సెకండ్ పదాన్ని కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ పదం ఇక్కడ 6 ఉంది కదా, ఇది కూడా 6 కావాలంటే దేనితో మల్టిప్లై చేయాలి? 2 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు దీన్ని కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రెండింటి యొక్క లబ్ధమే ఈ 2. డౌట్ ఏం లేదు కదా? రైట్. దట్ ఈస్ ద పాయింట్. ఈ 2 తోటి దీన్ని మల్టిప్లై చేసినాం అంటే ఇది 6 ఉన్నప్పుడు ఇది 4 ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పాయింట్ బేట మంచిగా అర్థం చేసుకొని, సో ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇక్కడ చివరి పదం ఎంత ఉంది? 6. చివరి పదం అంటే ఏంటి బేట? డిఏ కదా. సో డి ఎంత ఉంది? ఇక్కడ 6. మరి ఇక్కడ చూడు, ఇక్కడ డి ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ డి ఎంత ఉంది చెప్పండి? 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ రెండు సమానంగా ఉండాలి. మరి ఈ రెండు సమానంగా ఉండాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 6. దీన్ని కూడా ఇంటూ 6 చేయాలి. అంటే డి అనేది 6 ఉంటే సి అనేది ఎంత ఉంటుంది అన్నమాట? 12 ఉంటుంది అన్నమాట. నా ఆన్సర్ ఇది. 6:4:12:6. చూడండి బేట, 6:4:12:6. ఇప్పుడు ఇది ఒకవేళ కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే కట్ చేయాలి బేట. 2 3 2 2 2 6 2 3. నో వాట్ ఈస్ ఆన్సర్? 3:2:6:3. వాట్ ఈస్ ఆన్సర్? 3:2:6:3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్
యు ఆర్ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. లెట్ us see some examples. ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 3:2 ఉందనుకుందాం. B/C ఈజ్ ఈక్వల్ టు 4:3 ఉందనుకుంటాం. C/D ఈజ్ ఈక్వల్ టు 5:2 అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే బేట A/B/C/D కనుక్కుందాం. ఏం కనుక్కుందాం చెప్పండి, A/B/C/D కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ కనుక్కుంటే జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ మొదటి పదం ఏముంది, మొదటి చూడండి 4 పదాలు ఉన్నాయి. 1 2 3 4, 1 2 3 4, మొత్తం 4 పదాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ 4 పదాలలో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మొదటి పదాన్ని కనుక్కోవాలి అంటే చూడండి బేట, మొదటి పదం కనుక్కోవాలి అంటే ఈ మొదటి 3 పదాలను మల్టిప్లై చేయమని చెప్పానా లేదా. 3 4 12, 12 5 ఎంత 60. చెప్పండి, 12 5 ఎంత 60. ఇది అయిపోయింది. అంటే మొదటి పదాన్ని కనుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చివరి పదాన్ని కనుక్కుందాం బట్ దేన్ని కనుక్కుందాం, చివరి పదాన్ని. మరి చివరి పదాన్ని మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 2 12. ఓకేనా, రైట్. ఇప్పటిదాకా మనం చేసినటువంటి డిస్కషన్ ఏంటిది బేట, ఏంటంటే మొదటి పదాన్ని కనుక్కోవాలంటే అన్ని మొదటి పదాలను మల్టిప్లై చేసుకోవాలి. చివరి పదాన్ని కనుక్కోవాలంటే అన్ని చివరి పదాలను మనం మల్టిప్లై చేసుకోవాలి. దాని తర్వాత మొదటి పదం అనేది చాలా సింపుల్గా వస్తుంది, చివరి పదం కూడా చాలా సింపుల్గా వస్తుంది. మొదటి పదం కనుక్కున్న తర్వాత రెండో పదాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ఏం మెథడ్ వాడుతున్నాం, ఈక్వేటింగ్ మెథడ్ వాడుతున్నాం. ఏం మెథడ్ వాడుతున్నాం చెప్పండి, ఈక్వేటింగ్ మెథడ్. అంటే ఏమన్నట్టు బేట, ఇక్కడ ఏ ఎంత ఉంది 60 ఉంది, మరి ఇక్కడ ఏ ఎంత ఉంది 3 ఉంది. మరి ఏని 60 చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి, చూడండి బేట, ఈ 3ని దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది అంటే ఇంటూ 20 బేట. మరి ఈ ఇంటూ 20, ఈ 20 అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, 4 × 5 20. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 20తో మల్టిప్లై చేస్తే మరి ఇది ఉండదు కదా, నిష్పత్తి యొక్క విలువ మారిపోతుంది కదా. కాబట్టి దీన్ని కూడా మల్టిప్లై చేస్తే చూడండి బేట, 3 × 20 అంటే ఏ వాల్యూ 60 ఉంటే ఇక్కడ బి వాల్యూ ఎంత ఉండాలన్నట్టు 40 ఉండాలన్నట్టు. చెప్పండి, ఎంత ఉండాలన్నట్టు 40 ఉండాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇది అయిపోయింది. అంటే మొదటి పదాన్ని పట్టుకొని రెండో పదాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు చివరి పదాన్ని పట్టుకొని దాని ముందు అంటే డీని తీసుకొని సి కనుక్కోవాలి. మరి ఇక్కడ డి వాల్యూ ఎంత ఉంది చెప్పండి, 12 ఉంది. డి వాల్యూ ఎంత ఉంది చెప్పండి, 12 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది, డి వాల్యూ 2 ఉంది. జాగ్రత్త వినండి, డి వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే 2 ఉంది బేట, రైట్. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇంటూ 6 చేయాలి. మరి ఈ 6 ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ఈ 6 అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బేట, 2 3 6, ఇదే 6. సో దీన్ని 6తో మల్టిప్లై చేసిన కాబట్టి దీన్ని కూడా 6తో మల్టిప్లై చేసుకుంటే 5 6 ఎంత చెప్పండి 30. ఇప్పుడు ఇదేమైనా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, ఇది ఏమైనా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే చూడండి బేట, 60:40:30:12, 60:40:30:12. ఇదేంటిది 2 30ల, 2 20ల, నెక్స్ట్ 2 15ల, నెక్స్ట్ ఏంటిది 2 6ల. ఇది మళ్ళీ దీంట్లో పోతే ఇవి పోవు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ద ఆన్సర్ ఈస్ 30:20:15:6. ఇవి అంటే కొట్టుపోవాలి అంటే మీనింగ్ ఏంటి బేట, కొట్టుపోవాలి అంటే అన్ని కలిపి ఒకే నెంబర్లో కొట్టుపోవాలి. 30:20:15:6 అంటే ఏంటి, ఇప్పుడు ఇది 5 4, ఇది 5 5 3, 3 ఎక్క 3 10, మళ్ళీ ఇట్లా అంటే ఇష్టం వచ్చినట్టు ఏ టేబుల్తో పడితే ఆ టేబుల్ తోటి ఏవో కొన్ని నెంబర్లను కట్ చేయడం కాదు. ఏదైనా ఒక నంబర్తో కట్ చేస్తున్నాం అంటే అన్ని నంబర్లు ఒకేసారి కట్ అవ్వాలి. అర్థమవుతుందా, అట్లయితేనే అది కరెక్ట్ అనమాట. లేకపోతే ఏదో 2 3 నంబర్ నిష్పత్తిలో 3 పదాలు అంటే 3 పదాలు కొట్టుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటా. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. నో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేటా. ఇంకో ఇది ఈ విధంగా చేసుకోవాలి. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 5:7. చెప్పండి ఏంటది 5:7. B/C ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2:3. ఓకేనా. C/D ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1:2. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి బేట, ఇప్పుడు ఏం కనుక్కుందాం, ఇక్కడ A/B/C/D కనుక్కుందాం. A/B/C/Dలో ఫస్ట్ పదం ఏంటి ఏ. సో మరి మొదటి పదం రావాలంటే ఏం చేయాలన్నా, మొదటి పదం రావాలంటే ఏం చేయాలంటే అన్ని మొదటి పదాలను మల్టిప్లై చేయాలని చెప్పి ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం మనం. సో అప్పుడు ఏంటి 5 2 10, 10 1 10, రైట్. సో 7 3 21, 21 2 ఎంత 42, రైట్. సో మొదటి పదం అయిపోయింది, చివరి పదం కూడా అయిపోయింది. ఇప్పుడు మొదటి పదాన్ని తీసుకొని రెండో పదాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ ఎంత ఉంది బేట 10 ఉంది,
మరి ఇక్కడ ఎంత ఉంది? ఏ 10 ఉంది. అంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? 2. ఈ 2 ఎక్కడి నుంచి వస్తుంది? 2 × 1 2. దీన్ని కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏ అనేది 10 ఉంటే బి అనేది ఎంత ఉండాలి? 14 ఉండాలి. చూడండి, ఫస్ట్ పదం తోటి సెకండ్ పదం కనుక్కున్నాం, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇక చివరి పదం ఎంత ఉంది? 42 ఉంది. మరి చివరి పదం 42 ఉందంటే ఇక్కడ ఎంత ఉంది? అంటే ఈ డి ఎంత ఉంది? ఇక్కడ 42 ఉంది. ఈ డి ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. అంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? 21 తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా 21 తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది 42 ఉంటే ఇది ఎంత ఉండాలి? 21 ఉండాలి. ఏంటి మరి ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది? ఈ 21 ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ 21 తోటి 21 ఎక్కడి నుంచి వచ్చిందంటే 7 ముళ్ళ 21 మనకి ఇదే వస్తుంది. మనం కొత్తగా ఎక్కడి నుంచో నంబర్లు తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. డౌట్ ఏం లేదు కదా బేట? నో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ వన్ బేట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చూడండి, ఇక్కడ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఈ సమానత్వ మెథడ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. A/B = 1:2, B/C = 2:3, ఓకేనా? C/D ఏంటి? 3:4. నెక్స్ట్ D/E ఏంటి? 4:5. ఇప్పుడు చూడండి అన్న, మనకి A/B/C/D/E ఏంది? ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 2, 3, 4 ఇవి కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి 1:2, 3, 4:5 అని రాసేసినాం. దట్స్ ఓకే. సింపుల్ గా సమానంగా ఉంటే డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. మరి సమానంగా లేకపోతే ఎట్లా? సమానంగా లేకపోతే ఎలాగా? దీనికి కూడా చూడండి అన్న, A/B = 3:2, ఓకేనా? B/C = 1:2, ఓకేనా? C/D = 4:3. నెక్స్ట్ D/E = 5:4, ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్ గా A/B/C/D/E అని రాసుకోవచ్చు. A/B/C/D/E అని మనం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఇక్కడ 5 పదాలు ఉన్నాయి. 5 పదాలు మనం కనుక్కుందాము, డోంట్ వరీ, ఓకేనా? ఇప్పుడు ఎన్ని నిష్పత్తులు ఉన్నా సరే మొదటి పదం కనుక్కోవాలంటే ఏంటి? 3 × 3 = 3, 4 = 12, 12 × 5 = 60. రైట్, మరి చివరి పదం రావాలంటే 2 × 4 = 4, 4 × 12, 12 × 48. మొదటి పదం వచ్చింది, చివరి పదం వచ్చింది. మరి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? మొదటి పదాన్ని తీసుకొని రెండవ పదాన్ని, మూడో పదాన్ని తీసుకొని దాని ముందు పదాన్ని, చివరి పదాన్ని తీసుకొని దాని ముందు పదాన్ని కనుక్కోవాలి. ఇక చెప్పండి బట్టి ఎంత ఉంది? ఇది 60 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది? ఏ వాల్యూ 60 అంటే ఏంది? ఇది × 20. ఈ 20 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 1 × 4 × 5. సో ఇది కూడా × 20 చేసేస్తే నీకు 22 ఎంత? ఇక్కడ 40, ఓకేనా? 40. నెక్స్ట్ చివరి పదం తీసుకో. చివరి పదం ఎంత ఉంది? ఇక్కడ 48. ఇక్కడ ఎంత ఉంది? 4. అంటే ఏం చేయాలి? × 12. ఈ 12 ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు డైరెక్ట్ గెస్ చేస్తా అంటే ఓకే, గెస్ చేయడానికి రాలేదు అంటే 2 × 2 × 3 4 కాబట్టి 4 12 తో మల్టిప్లై చేసి, సో ఇక్కడ ఏముంది బేట? ఇది మళ్ళీ దీని కూడా 12 తో చేయాలి. 12 5 ఎంత? 60. సరే, అంత బాగానే ఉంది. ఇక్కడ ఇది 60 వచ్చింది, ఇది 40 వచ్చింది. మొదటి పదం తీసుకొని రెండో పదం, అన్నిటికంటే చివరి పదం తీసుకొని దాని ముందటి పదం, ఇదంతా బాగానే ఉంది. మరి దీని సంగతి ఏంటి? వాట్ అబౌట్ దిస్? దీని సంగతి ఏంటి అంటే చూడండి బేట, ఇప్పుడు రెండవ పదం ఎంత ఉంది బేట? 40. అంటే బి అనేది 40 ఉంది. ఇక్కడ బి అనేది 40 ఉంది. మరి ఇక్కడ బి అనేది ఎంత ఉంది? × 40. 1 ఉంది కదా, అంటే × 40. అంటే దీన్ని ఏం చేయాలి? ఇక్కడ × 40 చేస్తే, సో 2 × 40 ఎంత చెప్పండి? 80, ఓకేనా? రైట్, సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 60 = 40 = 80 60 = 48, ఓకేనా? 4 టేబుల్ తీసుకుందాము. 4 15s, 4 10s, 4 16s, సారీ, ఇది 420 times, 420 times, 4 15 times, 4 15 times, 4 12 times, ఓకేనా? చాలా చాలా సింపుల్, డౌట్ ఏం లేదు కాబట్టి మొదటి పదాన్ని తీసుకొని రెండవది, చివరి పదాన్ని తీసుకొని దాని ముందుది. ఇక మామూలుగా నీకు ఈ సి అనేది ఎక్కడ కనెక్ట్ అయింది అంటే మిడిల్ పదంగా అనుకోవాలి ఇక్కడ మనం. సో సి, రైట్? సో ఇక బి తోటి ఇది, సి తోటి ఇది, అంటే బి తోటి సి తోటి కంపేర్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకుంటాం అనమాట. క్లియర్ కదా? దట్ ఈస్ ద పాయింట్.